త్వరలో ప్రారంభించబోయే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం కావలసిన సామగ్రిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా వాడేటువంటి ఇటుకలను మహిళా సంఘాల ద్వారా తయారు చేసి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను మంజూరు చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా సొంత స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే అవకాశాలున్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్లు ప్రక్రియ వెంటనే ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇటుకల కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 3 చొప్పున ఇటుక తయారీ యూనిట్లను ప్రారంభించనుంది. సెర్పు ద్వారా ఒక్కో యూనిట్కు 18 లక్షల వరకు రుణం అందించి ఇందిరమ్మ ఇళ్లకు కావలసిన ఇటుకలు సరఫరా చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇటుక ధరపై గృహ మంత్రిత్వ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇసుకను సైతం ఉచితంగా సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాగుల్లో, నదులలో ఇసుక రీచ్ల నిల్వలు ఎంతున్నాయో తెలుసుకోవాల్సిందిగా సమాచారం. అలాగే ఇసుక ఉచిత సరఫరానే కాకుండా సిమెంటు, స్టీల్ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించింది. అయితే వీటిలో పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకుంటే తక్కువ ధరకు ఏ సంస్థ అయితే ముందుకు వస్తుందో ఇవ్వని కోసం వారితో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా సిమెంట్ బస్తాను 260 రూపాయలకు, స్టీల్ను 1 టన్నుకు 54,000 చొప్పున అందించే వాటి కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.